హాయ్ అండి. వీకెండ్ అని చెప్పి ఫ్రెండ్స్ని అయితే ఇంటికి ఇన్వైట్ చేసాము. వాళ్ళు వచ్చాక ఫుడ్ తినేసాక చక్కగా బీచ్కి బయలుదేరిపోయాము. మధ్యలో ఇది మాకు అందంగా కనిపించింది, ఫోటో దిగుదామా అని చెప్పి అయితే ఆపేసామన్నమాట మా వారిని. ఇంకా ఆపేసాక ఫొటోస్ దిగడం, ఇంకా అక్కడ కొంతసేపు చూసాము దేంతో తయారు చేశారా అని చెప్పేసి. ఇక్కడే మా కొంప ముంచింది, కానీ మా వారు ఇంకా ఫ్రెండ్స్ అయితే అలా అనుకోలేదు. సో అదంతా నేను చెప్తాను, ఎలా బండి ఆగిపోయింది అండ్ నా బీచ్కి ఎలా వెళ్ళాము, అసలు ఏం పోయాయి బీచ్లో, అదంతా అయితే నీకు చెప్తాను. ఇంకా ఇలా అయితే కొంతసేపు తిరిగేసి ఫొటోస్ తీసేసుకున్నాం. బాగుంది. న్యూ ఇయర్కి అయితే ఇంకా బాగుంది. సో బండి అయితే ఆగిపోయింది. అక్కడ ఈ ఈ ఇంటి ఓనర్ ఉంటారు కదా, వాళ్ళైతే వెళ్ళి మెకానిక్ని తీసుకొని వచ్చారు ఈలోపు. సో వస్తే అతనికైతే తెలియలేదన్నమాట. సో ఈలోపు మా ఇంట్లో కూర్చోండి అని అయితే చెప్పారు. చిన్నపిల్లలు ఉన్నారు కదా అంటే వీళ్ళ ఇంటికైతే వెళ్ళాము. వెళ్ళాక అక్కడ మదర్ ఫీడింగ్ అయితే ఇచ్చేసాము. ఇంకా అక్కడైతే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే కూల్ డ్రింక్స్ ఇచ్చారు, తాగామన్నమాట. సో పిల్లలైతే ఆడుకుంటున్నారు. వాళ్ళు ఎంత మంచోలో చూడండి. వేరే మెకానిక్ని అయితే తెప్పించారు ఫోన్ చేసి. అతను వచ్చాక చెక్ చేసి ఏం చెప్పారంటే, లోపల కేబుల్ వైర్ లాంటిది ఉంటుంది కదా, ఏదైతే ఫైర్ క్రియేట్ చేసి బండి నడవడానికి ఉపయోగపడుతుందో అదైతే పోయిందంట. దాన్ని అయితే చేంజ్ చేశారు. అమౌంట్ వచ్చేసి 200 తీసుకున్నారు. అమౌంట్ ఎంత తీసుకున్నారని కాదు, మనకు పని అయితే చేసేసారు. అంతా ఈ ఇంటిగల అతను చేసిందే. ఆ అంకుల్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్స్ అయితే ఎన్నిసార్లు చెప్పామన్నమాట మేము. పిల్లలైతే బాగా ఆడుకున్నారు, ప్లేస్ కూడా ఇచ్చారనమాట. మొత్తానికి అయిపోయింది. ఇంకా అందరూ హ్యాపీ నవ్వు అనమాట. ఇంకా మేమందరం కలిసి డెస్టినీకి అయితే వచ్చాము. ఈ బీచ్లో చాలా సాడ్ మూమెంట్ అయితే నాకు జరిగింది. బీచ్లో ఎప్పుడు ఏ వస్తువుని పోగొట్టుకోలేదు నేను. యాక్చువల్గా ఇక్కడైతే జరిగింది. మొత్తానికి సరదాగా స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడ సాడ్ మూమెంట్ అనేది అయిపోయింది, ఇక్కడది స్టార్ట్ అయ్యిందనమాట. ఇంటికి వచ్చాక మా వారు ఒక్క మాట కూడా అడగలేదు. అది నాకు హ్యాపీ అనమాట. సో మేమైతే ఆడుతున్నప్పుడు నా కాలుకి 4 మట్టలు ఉంటాయి. ఒక కాలుకి 2, ఒకటి ఇటుకస్ 2. అందులో పిల్లలు అంటారు కదా చిన్నవి, మెయిన్ కాకుండా చిన్న పెట్టుకుంటారు. ఆ 2 అయితే బీచ్లో కొట్టుకొని వెళ్ళిపోయి, ఒకటి కాదు రెండు కాలువి వెళ్ళిపోయాయి అనమాట. ఇంకా నా దగ్గర 2 మాత్రమే ఉన్నాయి. కానీ మా వారు సరేలే ఏం చేస్తాం అని అయితే అనేసారు. ఇక్కడైతే బీచ్ లో చేపలు పట్టారనమాట. మేమైతే చేపలు తీసుకుందామని చెప్పి వెళ్ళాము. లాస్ట్లో చూపిస్తా. ఇంకా ఇక్కడైతే ఫ్రెష్గా అప్పుడే తీసినవి కొనుక్కుంటున్నారు చాలామంది, తక్కువ కూడా ఇస్తున్నారనమాట. సో ఇలా మా వారైతే మా పాపను ఆడించేస్తున్నారు, కానీ తను భయపడిపోయి ఏడ్చేస్తుంది అనమాట. ఇలా పిల్లలకి అన్ని భయాలు పోగొట్టాలి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఇంకా భయపడిపోయిందనమాట. పెద్ద పాప అస్సలు ఆడలేదు. ఇంకా మా పాప కూడా అంతే సేమ్. ఇలా నేను ఆడుతున్నాను చూసారా, అలా ములగడం వల్ల ఆ టైంలో నాకు పోయి ఉంటాయి మట్టెలు. 2 మట్టెలు పోయాయి అనమాట. నేను లాస్ట్లో చూసుకున్నాను. సో పోయేలే ఇంకా అనుకొని మా వారైతే సర్లే అనేసారు. ఇంకా బీచ్కి వెళ్ళినప్పుడు మన పట్టీలు కానీ వస్తువులు కానీ అన్నీ బాగా పెట్టుకోవాలి. ఇంకా బయటికి పిల్లలతో కానీ మనం వెళ్ళినప్పుడు బైక్లో డీజిల్ అదే పెట్రోల్, ఇంకా వెహికల్స్లో డీజిల్ అవన్నీ మేము కరెక్ట్గా చూసుకొని మెయింటైన్ చేసుకొని వెళ్ళాలి. దేవుడి దయ వల్ల ఆ ప్లేస్లో ఆగిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకా మేము చుక్కలు చూసేవాళ్ళం. ఇంకా ఫైనల్గా ఫిష్ కొనుక్కొని అయితే ఇంటికి వెళ్ళిపోయాం. సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.